పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:28ని మనం కంఠస్థంగా చదువుదాం, కంఠస్థం చేసిన వారమై. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. రెండవ భాగంగా మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడి తండ్రి మేము ఏమై ఉన్నామో, మీరు మా బ్రతుకులో ఎంత గొప్పగా రక్షణకర్త అయి ఉన్నారో మీరు బయలుపరిచి తండ్రి మా ఆరాధనలో తండ్రి మీరు గైకొన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో తండ్రి మమ్మల్ని మేము తండ్రి నీ యొక్క వాక్య పిల్లలు పరిశీలన చేసుకొని తండ్రి నిర్దోషమైనటువంటి చేతులతో నిర్దోషమైన హృదయంతో నీ బలను చేయవేయడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మీయ స్థితిని తండ్రి మరొకసారి మీరు మమ్మల్ని మా యొక్క ఆత్మీయ స్థితిని మీరు చూపెట్టమని, బలహీనని మీరు మరుగు చేసి మీరే మాతో మీరు మాట్లాడుతున్నామని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు సమూయేలుతో ఒక మాట చెప్తున్నాడు. ఎవరి గురించి అని అంటే దావీదు విషయంలో. దావీదును అభిషేకించేటువంటి సమయంలో ఆ సందర్భంలో సమూయేలుతో దేవుడు పలికినటువంటి మాట ఏంటంటే, మనుషులు దేవుడు, మనుషుల యొక్క దృష్టి ఏంటి, దేవుని యొక్క దృష్టి ఏంటి అని చాలా క్లియర్గా చెప్తున్నట్టు మనకు కనబడుతుంది. అక్కడ మనుషులైతేనేమో పైన ఉన్న రూపాన్ని లక్ష్య పెడతారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క స్థితి ఏంటి అనేటువంటిది చూస్తాడు. కానీ దానికి మించి దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టును అనంటే హృదయ అంతరంగమును దేవుడు చూసేటువంటి వాడని మనము గ్రహించాలి, చూడాలి. అది ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, మీకు తెలుసు ఆ సందర్భం ఏంటో. దావీదును యెషై ఇంటికి సమూయేలు ఎందుకు వచ్చాడో, రావడానికి ముందు ఏం జరిగిందో మనకు తెలుసు. ఒక అతనిని తప్పించడానికి లేదా ఒక అతన్ని తప్పించడానికి ముందు ఇంకొక అతన్ని తయారు చేయాలి, నిలబెట్టాలి. ఆ సందర్భంలోనే ఇక్కడ సౌలును తప్పించడానికి ముందు దావీదును ఎన్నిక చేసుకోవాలి. అయితే దావీదు యొక్క ఎత్తు తర్వాత ఇదంతా మనుషులు లక్ష్య పెట్టినప్పుడు రాజులాగా పనికిరాడు అనేటువంటి రీతిలో ఉన్నట్టు అక్కడ మనం చూస్తాం. అయితే ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆశ లేదా హృదయంలో ఉన్నటువంటి దేవుని విషయంలో లేదా భక్తి విషయంలో ఆయనకున్నటువంటి ఒక భారము లేదా నిబద్ధత అంటాడు దాన్ని, అది అన్నల కంటే ఎక్కువ ఉన్నట్టు దేవుడు ముందే చూశాడు. కాబట్టి సమూయేలుతో అంటాడు, నువ్వేమో అందరినీ చూసి ఈయనేనా అని అంటున్నావు, కానీ నేను ఒకరిని పంపిస్తున్నాను, ఇప్పుడు ఒక అతను వస్తున్నాడు ఎక్కడి నుంచో, ఆయన నువ్వు చూడగానే నీ ఆలోచనలన్నీ తలకిందులు అయిపోతాయి. అరే ఈయననా నేను అభిషేకించాల్సింది అని నువ్వు అనుకుంటావేమో, అందుకే జాగ్రత్తగా విను అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. ఏంటంటే మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఇప్పుడు హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు దేవుడైనప్పుడు, సో హృదయము ఎలాగుంది అనే సంగతిని మనం పరిశీలన చేసుకోవాలి. సో దేవుడు చూసేటువంటిది, దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే హృదయమే. కాబట్టి దేవుని
హృదయాన్ని చూస్తాడు అనంటే నీ హృదయం ఎలాగుందో, నీ హృదయ తలంపులు ఎలాగున్నాయో, హృదయ యొక్క ఆలోచనలు, హృదయము ఏం ఆలోచిస్తుంది, ఏం చేస్తుంది, దేవుని విషయంలో నువ్వు ఎంతున్నావు, ఇవన్నీ ఒకసారి ఆలోచన చేయాలి ఒక విశ్వాసిగా. అందుకే దీన్ని నీ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి ఎలాగుంది అని అంటాను నేను. అందుకే దీన్ని స్పిరిచువల్ స్టేటస్ ఆఫ్ క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్ అని అన్నట్టుగా, ఒక నిజమైనటువంటి క్రైస్తవుడిగా లేదా క్రీస్తు విశ్వాసిగా నీ ఆత్మీయ స్థితి ఎలాగుందో ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి అనేటువంటి సందర్భం ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఆరాధిస్తున్నావు, నేను ఆరాధిస్తున్నాను. అయితే హృదయము, నన్ను ఆరాధించేటువంటి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. సో ఆత్మతో ఆరాధించేటువంటి ఆత్మ ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. సో నీ ఆత్మ నిజంగా ఆరాధించిందా లేదా అనేటువంటి సంగతిని దేవుడే చూస్తాడు. సో అది నిజంగా ఆరాధిస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, లేదంటే అది ముఖస్తుతి చేసినట్టు అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఒక విశ్వాసిగా మన ఆలోచన యావత్తు ఎక్కడ ఉండాలంటే మన హృదయం యొక్క పరివర్తన చేసుకోవడానికే ఉండాలి. మన హృదయము ఎంత ఘోరమైందో ఇర్మియా చెప్తాడు కదా, ఇర్మియా ప్రవక్తలో ఎంత ఘోరమైంది, ఒక పెద్ద వ్యాధి ఉన్నది దానికి. అసలు దాన్ని గ్రహించడం నీతో కాదు, కానీ ఒక ఆయనతో అవుతుంది. ఆయనే దేవుడు, ఆయన నీకు చూపిస్తూ ఉంటాడు, నీకు ఈ వాక్యం ద్వారా నీ ముందు పెడుతూ ఉంటాడు. సో ఇది నీ ముందుకు వచ్చినప్పుడు ఆ రోగం ఏమైనా ఉందా చూసుకోవాలి. సో ఆ రోగం ఏమైనా ఉంటే దాన్ని మార్చుకోవడానికి వెసులుబాటు కూడా ప్రభువు మనకి ఇస్తూ ఉంటాడు, సమయాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు ఈ స్పిరిచువల్ స్టేటస్ లేదా ఆత్మీయ స్థితి ఎలాగా ఉంటుంది అని అంటే, కొంతమంది ఇప్పుడు ఆ వారం వస్తాం, బుధవారము బైబిల్ స్టడీ, శనివారము సంఘ ప్రార్థన, అన్నిటికీ అటెండ్ అవుతాం, కానీ హృదయ యొక్క పరివర్తన సరిగ్గా ఉండదు. అయితే ఈ చేయడము ఆత్మీయ స్థితి కరెక్ట్గా ఉన్నట్టు కాదని దేవుని వాక్యం చెబుతుంది. ఇవన్నీ నువ్వు వస్తున్నావు అని అంటే అర్థం ఏంటి? భక్తి వేషము అనే ఒక ట్యాగ్ దానికి ఇవ్వచ్చు. అంటే భక్తి వేషము అని అంటే నేను భక్తుడిగా కనబడాలి అని అంటే ఏం చేయాలి? ఆదివారం ఇక్కడికి వచ్చి కూర్చోవాలి, ఇంకేమైనా కూడికలు ఉంటే అక్కడికి వచ్చి కూర్చోవాలి, వాక్యం చెబుతూ ఉంటే వినాలి, అన్నీ చేయాలి, కానీ హృదయ పరివర్తన ఉండకూడదు. అలాగైతే అది వేషం కిందికి లెక్కొస్తుంది. కాబట్టి ఒక ఆత్మీయ స్థితి లేదా నీ యొక్క స్పిరిచువల్ స్టేటస్ దేవుడు అంగీకరించేదిగా ఉన్నది లేదు అనేటువంటి సంగతి మనమే వాక్య వెలుగులో బేరేజు వేసుకోవాలి లేదా సరిచూసుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. కాబట్టి ఇక్కడ స్పిరిచువల్ ఆత్మీయ స్థితి అని అంటే ఏంటి? నీ హృదయము దేవుని యొక్క హృదయంతో ఎంతవరకు కలిసిపోతుంది, ఎంతవరకు దేవుని యొక్క హృదయానుసారంగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నావు ప్రతి సందర్భంలో, అది దేవుడు చూస్తాడు. అదే నిజమైనటువంటి స్పిరిచువల్ స్టేటస్ ఆఫ్ క్రిస్టియన్ అని సంగతి మనం చెప్పొచ్చు. సరే, ఇక్కడ అందుకే నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు లేదా యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. సో హృదయమే దేవుడికి ఇష్టం, ఎందుకంటే అదే ఆయన మందిరమని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ 3 రకాల మనుషులు ఉంటారు మన ఈ స్పిరిచువల్, అంటే బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా లేదా దేవుని పిల్లలమని చెప్పేటువంటి వాళ్ళలో కూడా 3 రకాల మనుషులు ఉంటారు. మనందరికీ తెలుసు. ప్రతి దగ్గర కూడా మేము చదువుకున్నప్పుడు కూడా మేము ఒక పద్యం చదివేవాళ్ళం, ఉత్తముడు, మధ్యముడు, అధముడు అని. ఉత్తమ, మధ్యమ, అధమ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా దేవుని విషయంలో కూడా 3 రకాల వ్యక్తులు ఉంటారు. చాలా క్లోజ్ టు గాడ్ అంటారు, దేవునికి చాలా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు కొందరైతే, 2 మనస్కుల మధ్యలో ద్విమనస్కులుగా కొందరు ఉంటారు, ఉన్నట్టే ఉంటారు కానీ దూరం ఉంటారు. ఇక కొందరేమో ఇంకా దూరంగా వెళ్ళిపోతారు. ఈ బైబిల్ మొత్తం మీరు చదివితే ఇందులో ఉన్నటువంటి ఈ క్యారెక్టర్స్ లేదా అందరి బ్రతుకులను ఒక్కసారి ఒక దగ్గర వేస్తే ఈ 3 రకాల కిందికి వెళ్ళిపోతారు. ఎవరో ఒకరు ఏదో ఒక రకం కిందికి వెళ్ళిపోతారు. మొట్టమొదటి వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్, అంటే దేవుడికి చాలా దగ్గరగా సమీపంగా దేవుని హృదయానుసారంగా బ్రతికినటువంటి వ్యక్తులు కొందరు ఉన్నారు. నేను వాళ్ళను ఎగ్జాంపుల్, చాలామంది ఉన్నారు కానీ ఒక ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము అని అంటాను. పాత నిబంధన నుంచి వస్తే అబ్రహాము అని అంటాను. మరి ఏంటి అబ్రహాము దేవుడికి అంత దగ్గరగా ఉన్నాడా అని అంటే ఎలాగ రుజువు? మరి ఏంటి రుజువు? ఎలాగ నిర్ధారణ చేస్తావు?
చెప్పండి, ఎలాగ నిర్ధారణ చేసుకుంటాం మనము? ఆయన పుట్టిన ప్లేస్ ఎక్కడుంది, ఆయన దేవుడు మాట్లాడినప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేశాడు, ఆయన ప్రయాణంలో ఎన్నెన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, ఆయన ఎలాగ నిలబడ్డాడు, ఆయన ఎలాగ ఆశీర్వదింపబడ్డాడు, హెబ్రీలో రాసిన 11వ అధ్యాయంలో ఆయన ఎలాగ వర్ణించబడ్డాడు ఆయన గురించి, ఇవన్నీ ఆలోచన చేస్తే ఇప్పుడు అబ్రహాం గురించి నువ్వేం చెప్పాలి మరి? చెప్పండి. అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చాడంట? ఏం వచ్చాడు? 12వ అధ్యాయంలో మొదలవుతుంది ఆయన, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అనగానే వెళ్ళిపోయాడు. అదే హెబ్రీలకు రాసిన పత్రికలో ఆయన గురించి ఏమంటాడు? అపొస్తలుడైన పౌలు ఏమని రాస్తాడు ఆ సంఘానికి? ఆయన ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని ప్రదేశానికి వెళ్ళాడని అక్కడ మనం చూస్తాం. తీయండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఆ మాట చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎక్కడుందా మాట చూడండి. ఆయన గురించి అబ్రహాము గురించి 8వ వచనం నుంచి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలు వెళ్ళెను. కాబట్టి అది ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆయనకు తెలియదు. దేవుడు చెప్పాడు, వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, అంతే. ఇప్పుడు దేవుని హృదయానికి ఎంత దగ్గరగా ఉన్నాడు అని చెప్పడానికి రుజువు ఏంటంటే ఆయన చెప్పగానే విన్నాడు. దేవుడు చెప్పగానే వినడం, దేవుని మాటకి శిరస్సు వహించి ఆయన మీద విశ్వాసం ఉంచి ఎవరైతే వెళ్తారో ఆయన హృదయంకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక భక్తి జీవితాన్ని గడుపుతున్న వారి కిందకి వారు వస్తారు. ఇప్పుడు నీకు నాకు ఎన్నో వాగ్దానాలు, ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటాం, ప్రతిసారి ఈ మాట చదువుతాం, ఈ మాట చేత నేను ఆదరింపబడ్డాను అని అంటాం. కానీ దాని ప్రకారం నువ్వు ఎంతవరకు నడుస్తున్నావు, ఎంతవరకు దానిలో నువ్వు వెళ్తున్నావు? సో అబ్రహాము ఒక మాట చెప్పగానే ఆయన ఎక్కడి వరకు వెళ్ళాడు, ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాడు, అసలు అది ఆయన గురించి చదివితే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినా ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. సో ఆయన విశ్వాసమును బట్టి తన కుమారుని కూడా ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఇస్సాకును కూడా 17వ వచనంలో రాస్తాడు అనుకుంటా, అదే దగ్గర చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎందుకంటే ఆయన ఇస్తాడు, నువ్వు అసలు నాకు కలగదేమో అన్న సందర్భంలోనే దేవుడు ఇచ్చాడు. మరి ఇప్పుడు అడిగితే ఇస్తే ఇంకా ఇవ్వడా? ఇది దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకునేటువంటి విధానం. ఒక విశ్వాసిగా నీకు అంత అచంచలమైన విశ్వాసం దేవుని మీద ఉండాలి. సో ఇలాంటి వారు దేవునికి చాలా దగ్గరగా ఉన్నారని మనం చెప్పవచ్చు. సో ఇంకొకరిని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, దానియేలును జ్ఞాపకం చేస్తాను. చాలామంది ఉన్నారు, కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు విషయంలో ఏంటి చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఆయన గురించి రాసి ఉంటుంది. దానియేలు ఎవరు ఏంటో మీకు తెలుసు కదండి. దానియేలు ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? దానియేలు ఎక్కడున్నాడు? బందీగా కొనిపోబడ్డాడు. సో బందీగా పోయిన ప్రదేశంలో ఆయనతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు, తెలుసా? ఆ ముగ్గురు ఏమో అగ్నిగుండంలో ఒకసారి పడేయబడ్డారు. ఈ ఒక ఆయనను వాళ్ళు ఏం చేశారు? సింహాల బోన్లో వేసేసారు. 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. 6వ అధ్యాయము దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. దానియేలు గురించి, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ ఏంటండి? ఆయన ఉన్న పొజిషన్ ఏంటి? శాసనం ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, శాసనం వచ్చేసింది. ఒకసారి శాసనం వచ్చింది అంటే అది నెరవేర్చబడాల్సిందే, ఇంకా మళ్ళీ అది ఇంకెవరు తీయడానికి లేదు. అయితే దానియేలు గురించి నేను మీకు ఒక సంగతి చెప్పాలి. ఏంటంటే ఈయన అక్కడికి వెళ్ళాడు, ఆ దేశానికి. చాలా శ్రేష్ఠులని వారి గురించి రాయబడింది. ఇదే 6వ అధ్యాయంలో మనకు మొదటి భాగంలో ఉంటుంది. ముగ్గురిని ఎన్నుకున్నారు. ఆ ముగ్గురు కింద 120 మంది అధిపతులు ఉన్నారు. 120 మంది ఉంటే
ఆ 125 మంది మీద ముగ్గురు ఉంటే ఆ ముగ్గురులో మళ్ళీ శ్రేష్ఠుడు ఎవరు అంటే దానియేలు అంట. సో దానియేలు ఎంత శ్రేష్ఠుడో, ఆ శ్రేష్ఠతకి కారణం ఏంటో, ఇంత గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటువంటి అతను ఆ, ఈ దేవుని విషయంలో ఆయన ప్రాణాన్ని సహితం ఇంకేందిలే అన్నట్టుగా, సో దేవుడు నన్ను చూసుకుంటాడులే అన్నట్టుగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. అది శాసనం వెలువడింది. ఆయన యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాల్లోని ప్రార్థన చేసేటువంటి సందర్భం మనం దానియేలులో చూస్తాం. మనం ఏం చేస్తాం మరి? మన బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే, అమ్మో ఇంకేదో వచ్చిందా, ఇంకా మనం ఏదో చేసేద్దాం, మానేద్దాం, ఏదన్నా వస్తే ఇంకా మానేద్దాం, ఏదొచ్చినా దానికి పెట్టేసి మానేద్దాం అనేటువంటి అంటే దేవుని నుంచి దూరం వెళ్ళేటువంటి ఆలోచనలు చేస్తాం. సో దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుని మీద విధేయత, దేవునికి విధేయత చూపించాలి అనేటువంటి సంగతిని మనం మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతికేటువంటి సందర్భాలు మన బ్రతుకులో ఉంటాయి. కాబట్టి స్పిరిచువల్ స్టేటస్ అంటే నీ ఆత్మీయ అంతస్తు లేదా స్థితి ఎలాగుంది? ప్రతి సందర్భం ఇలాంటి సందర్భాలు మనకు వస్తాయి. కానీ ఇలాంటి సందర్భం మీ బ్రతుకులో ఎప్పుడైనా వచ్చిందా అండి? ఒకవేళ ప్రార్థన చేసి మిమ్మల్ని చంపిస్తామని వచ్చిందా? రాలేదు. మరి ఏంది ప్రాబ్లం ఏంటి? మీరు ప్రార్థనలు చేస్తున్నారా? ప్రార్థనలు చేసుకుంటున్నారా? ప్రతిదానికి దేవుని దగ్గర మీరు మోకాలు లొంగుతున్నారా? మీ హృదయము దేవుని దగ్గర కుమ్మరిస్తున్నారా? నిజంగా అలాగైతేనే నీ యొక్క ఆత్మీయ స్థితి ఒక రకంగా దేవుడిని మెచ్చుకునే రీతిగా ఉన్నట్టు. సో దేవుడే మిమ్మల్ని మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకుంటే నేను తప్పక రక్షిస్తాడు. తర్వాత నిన్ను ఒక స్టేటస్లో పెట్టేస్తాడు, ఒక గుర్తుగా పెట్టేస్తాడు. ఇప్పుడు మనం ఎందుకు చూస్తున్నాం వీరి బ్రతుకులని? వీరినే ఎందుకు చదువుతున్నాం? అబ్రహామునే ఎందుకు ఉదాహరణ తీసుకుంటున్నాం? అబ్రహాము బ్రతుకు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచి వెళ్ళినా ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాసం యాత్రలో ఆయన అలాగే కొనసాగుతూ వెళ్ళాడు. ఇప్పుడు దానియేలుకు మరణకరమైనటువంటి శాసనం వచ్చింది. ఒకవేళ ఇంక చావాల్సిందే, కానీ ఆయన మాత్రం ఏమాత్రము భయపడకుండా తను అలాగున్నాడు. తను ఎంత శ్రేష్ఠుడో ఉంది. అయితే ఆయన గురించి ఇంకొక మాట ఉంది చూడండి, 4వ వచనంలో, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఇది ఇంత ఉంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈర్ష్యతో ఆయనలో ఏమైనా తప్పు ఉందేమో దొరికించుకుందామని చూస్తే ఆయన ఎంత నమ్మకస్తుడో, అసలు నేరం లేదు, తప్పు లేదు, అసలు ఎక్కడ లోపమే లేదని అక్కడ మనకు కనబడుతుంది. చూద్దామంటే లోపం లేకుంటే పరిస్థితిలో దానియేలు ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన ప్రాణానికి తెగించి ఆయన దేవుణ్ణి ప్రార్థించేదానికి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవునికి దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితం. సో మరి మనం ఎలాగున్నాం మనం ఆలోచన చేయాలి. చూడండి, ఇంకొక వ్యక్తి గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గురించి తెలుసు కదండి. యోబు గురించి తెలుసు కదా. 1వ అధ్యాయంలో ఆయన గురించి చూస్తాం. యోబు తెలుసు, చదవండి. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలోనే ఆయన గురించి ఉంటుంది. ఏంటంటే ఆయన పరిస్థితి ఏంటంట, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. నిన్నటి దినము మన సంఘ ప్రార్థనలో నేను ఆన్లైన్లో విన్నాను. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. సో భయము, భక్తి, దేవుని యందు ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు ఎంతగా వర్ధిల్లుతాయో మనం చాలామందిని ఎగ్జాంపుల్స్గా చూసుకోవచ్చు. సో దేవుని యందు భయభక్తి ఉండాలి. నీకు దేవుని యందు భయము, భక్తి ఉంటే ఏమి విసర్జిస్తావు? చదవండి అక్కడ, చెడుతనాన్ని విసర్జిస్తావు. సో నీ బ్రతుకులో దేవుని యొక్క భయం ఉంటే చెడుతనము ఉండదు, విసర్జించేస్తావు. విసర్జించడం అంటే తెలుసు కదండి, నీ బాడీలో లేకుండా బయటకు వెళ్ళిపోవడం. సో నీకు ఒకవేళ భయమే లేకపోతే అవన్నీ నీలోనే ఉండి నిన్ను ఏలుతాయి. అప్పుడు ఎవరు ఏలుతున్నట్టు మరి నిన్ను అని అంటే సాతాను నిన్ను ఏలుతున్నట్టుగా నువ్వు అనుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈయన గురించి మనం మాట్లాడితే, ఇక యోబు గ్రంథం అంతా మనకు తెలుసు ఎంత భయంకరమైన పరిస్థితుల గుండా తను వెళ్ళాడో. తన ప్రమేయం ఏమీ లేదు, కానీ అన్నీ వెంటనే ఆ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి దానిలో మధ్యలో యోబు యొక్క జీవితం ఎలాగైపోయిందో మనం చూసాం. ఇలా చూసేసరికి ఇంకో విపత్తు, ఒకదాని వెంబడి ఒకటి, చివరికి తను ఎలాగ మిగిలిపోయాడో మనకు తెలుసు.
ఆ పుండ్లను గీక్కుంటూ ఆ పెంకులతో గీక్కుంటూ కూర్చున్నటువంటి సందర్భం మనం చూస్తాం, బూడిదలో కూర్చొని. అయితే చూడండి, చివరి వచనం చదవండి, మొదటి అధ్యాయంలో 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. దేవుని దగ్గరగా ఉన్నటువంటి ఆ, భక్తుల యొక్క బ్రతికి ఎలాగుంటుందో చెప్పడానికి ఈ యోబు విషయం మనం చూడొచ్చు. యోబుకు యోబు ఏంటో మొదటి వచనంలోనే ఆయన గురించి రాయబడి ఉంది. ఆయన చెడుతనాన్ని విసర్జించాడు. ఆ తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అసలు యథార్థవంతుడిగా ఉన్నాడు. ఇంత మంచి వ్యక్తికి ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నా ఆయన దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు, మాట మాత్రం కూడా చెప్పలేదు. ఆ అధ్యాయాలు మొత్తం చదివినా ఎక్కడ కూడా తన నోటితో కూడా ఆయన అన్నట్టుగా మనకు కనబడదు. మనం మొట్టమొదటిగా అబ్రహామును చూసాం. ఇచ్చావు, మళ్ళీ అడుగుతున్నావు ఏంటి అని ప్రశ్నించవచ్చు. ఈవెన్ షారాతో కూడా చెప్పకుండా ఇస్సాకుని పట్టుకొని వెళ్ళాడు. ఎంత గొప్ప విశ్వాసం ఉంటే నువ్వు విశ్వాస యాత్రలో నువ్వు అలాగ నడుస్తావు, దేవుడు నిన్ను ఎలాగ గుర్తిస్తాడు. సో నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషపడాలి. నీ విశ్వాసం యొక్క స్థాయి ఎలాగుంది, నడుస్తున్నా కొద్దీ విశ్వాస యాత్రలో ఎంత ఉండాలి, నీ బలం ఇంకా పెరగాలి, విశ్వాసం ఎక్కువ ఉండాలి. ఇక్కడ దానియేలు మరణము శాసనం వచ్చింది, అయినా భయపడలేదు, ఎప్పుడు చేసినట్టే వెళ్ళి చేస్తూ ఉన్నాడు. ఏమాత్రం అదేం పట్టించుకోలేదు. అసలు ఆయన విశ్వాసం ఎక్కడుంది, ఆయన మీద ఉంది. ఇప్పుడు యోబు ఏంటి, ఆయన చేసిన తప్పేమీ లేదు. ఆయన బ్రతుకులో వెంటనే అన్నీ పోయాయి. కానీ చివరి అధ్యాయంలో మనకు వస్తే ఆయనకు రెండంతలు వచ్చేసాయని మనం చూస్తాం. రెండంతలు వచ్చాయి. ఇప్పుడు దేవుణ్ణి ఎవరు గెలిపించారు? సాతాను దగ్గర అంటే యోబే గెలిపించాడు. దేవుడు గెలిపించాడని చెప్పము, ఎందుకంటే యోబుకు తెలియదు దేవుడు ఇలాగా శోధిస్తున్నాడని. అని యోబు తన జీవితం ద్వారా దేవుణ్ణి గణపరిచాడు. ఎవరి ముందు? సాతాను ముందు. కాబట్టి ఒక విశ్వాసిగా నీ యొక్క స్థితి ఎలాగుండాలంటే ఆయనను గణపరిచేదిగా ఉండాలి, ఆయనను మహిమపరిచేదిగా నీ బ్రతుకు ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకొక వ్యక్తి గురించి మనం చూస్తాం. దావీదు గురించి ఆల్రెడీ చెప్పాను నేను. దావీదు యొక్క హృదయం అదే చదువుకున్నాం మనం. దావీదు యొక్క హృదయం ఎలాంటిది అని అంటే దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం, దేవుని సన్నిధిలో ఆరాధించాలనేటువంటి ఆరాటం, దేవుని గురించి ఏదైనా చేయాలనేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఆ బ్రతుకు దావీదు జీవితంలో మనం చూస్తాం. అన్నలందరూ 40 రోజులు ఆ ఏలా లోయలో తింటూ ఆయన మాట్లాడే మాటలు వింటూ భయపడి మళ్ళీ తిరిగి వస్తున్న సందర్భంలో ఆయన వెళ్ళగానే ఒకేసారి విన్నాడు ఆ మాట. ఒక్కసారి వినగానే ఆయనకు రోషం వచ్చేసింది. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము గల దేవుణ్ణి దూషించడం ఏంటని. మరి 40 దినాలు నడుస్తున్న వాళ్ళకి రోషం రాలేదు. రోషం వచ్చినా ఏమి చేయలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ లోపల అది లేదు. కానీ ఈ దావీదు బ్రతుకులో, దావీదు హృదయంలో ఏముంది అని అంటే దేవుని కొరకు ఏదైనా చేయాలి, ఆ ధైర్యం ఆయనలో ఉందని మనం చూస్తాం. సో దావీదు బ్రతుకులో దేవుణ్ణి విడిచిపెట్టాల్సిన సందర్భాలు ఎన్నో వచ్చాయి. అన్నలు తిట్టినప్పుడు వదిలేయచ్చు, కానీ వదిలేయలేదు, అక్కడ గెలిచాడు. సౌలు తరుముతున్నప్పుడు ఇంకేందిలే ఇదంతా అని వదిలేయచ్చు, కానీ అప్పుడు వదలలేదు. తన కొడుకు అబ్షాలోం తరుగుతున్నప్పుడు వదిలేయచ్చు, అక్కడ వదిలేయలేదు. షిమీ తిడుతున్నప్పుడు ఎదురు తిరిగి ఏదైనా చేయొచ్చు, అసలు ఆయన బ్రతకంతా ఆలోచన చేస్తే ఎక్కడ కూడా చేయలేదు, ఒక బత్సెబ విషయంలో చేసిన పాపం తప్ప. ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపం అంతా ఇంత కాదు. 51వ కీర్తనలో ఆయన రాస్తూ వస్తాడు. కాబట్టి ఎంత అంటే పశ్చాత్తాపం పడినటువంటి వ్యక్తి. అందుకే దావీదుని ఏమంటాడు, దేవుడు ఏమంటాడండి, నా హృదయానుసారుడు అని అంటాడు. కాబట్టి ఒక స్పిరిచువల్ స్టేటస్, నీ ఆత్మీయ స్థితిని దేవుడు మెచ్చుకోవాలి. మరి నీ ఆత్మీయ స్థితి ఎలాగుందో నువ్వే పరీక్ష చేసుకోవాలి. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాం, ఆ తర్వాత ఈ దావీదును జ్ఞాపకం చేసుకున్నాం, యోబును జ్ఞాపకం చేసుకున్నాం, దానియేలును జ్ఞాపకం చేసుకున్నాం. వీళ్ళంతా ఎలాగున్నారు? ఇప్పుడు దేవునికి చాలా దగ్గరగా ఉన్నారు, దేవుని హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు. మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? మరి మధ్యలో మనస్కులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి? చెప్తారా? ఎవరైనా చెప్తారా అండి? ఆయనతోనే ఉన్నట్టుగా ఉండి, ఆయన నమ్మకుండా ఉండి, మళ్ళీ నమ్మి
అంటే పడడం లేవడం ఇదే ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి పని. మొట్టమొదటి వరుసలో ఎవరు వస్తారమ్మా? నూతన నిబంధనలో పేతురు వస్తాడు. సిస్టర్ చెప్పేసింది, పేతురు వస్తాడు. పేతురు ముమ్మారు అబద్ధం ఆడేసి పశ్చాత్తాప పడాడు అనేటువంటి సంగతి ఆయన గురించి రాస్తారు. చదవండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 75వ వచనంలో ఉంటుందన్నమాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము చివరిలో 75వ వచనంలో మొదలునే ఉంటుంది. అది 75వ వచనం చదవండి. ఇది చివరి వచనమే. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. సో మీకు ఆ పేతురు యొక్క స్వభావం మీకు తెలుసు. పేతురు ఎంత తొందరగా రియాక్ట్ అవుతాడో అంత తొందరగా పడిపోతాడు. సో ఎంత తొందరగా స్పందిస్తాడో అంతే తొందరగా పడిపోతాడు. అయితే చివరికి ఆయన ఏమయ్యాడు? సంతాపపడి ఏడ్చాడు జ్ఞాపకం చేసుకొని. మీకు సంగతి తెలుసా? పేతురే మొట్టమొదటి సువార్తను స్టార్ట్ చేశాడు. మొట్టమొదటి సువార్తని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అపొస్తలులలో అంటే మళ్ళీ పేతురే. దేవుణ్ణి ఎంత దగ్గరగా, ఆయనకు ఈగ కూడా వాలకుండా చూసుకునేటువంటి వ్యక్తులలో ఎవరు ఉన్నారంటే ఆయన పేతురే. అయితే ఇలాగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాగా అయిపోయిన సందర్భం మనం చూస్తాం. సో కాబట్టి ఇక్కడ ఈ పడిపోయినా తిరిగి పశ్చాత్తాపపడ్డటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఇక్కడ కొంచెము దూరంగా ఉండి తిరిగి మళ్ళీ పశ్చాత్తాపపడి ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఆ వ్యక్తులలో మనం ఇక్కడ ఈయనను చూస్తూ ఉన్నాం. ఈ ఇద్దరు రకాలు చాలా మంచి వాళ్ళే. ఈ రెండు రకాలు మంచియే. కాకపోతే నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మరి కృప విస్తరిస్తుందని పాపంలోనే పడి ఉందామా అని అంటే అట్లన రాదు అని అంటాడు పౌలు. మరి కృప ఉంది, నేను ఇప్పుడు తప్పు చేసేస్తాను, మళ్ళీ ప్రేయర్ చేసేస్తాను, దేవుడు ఎలాగో ఒప్పేసుకుంటాడు, నన్ను దగ్గర తీసుకుంటాడని నువ్వు అనుకుంటున్నావేమో. మరి కృపాకాలం అయిపోతే పరిస్థితి ఏంటి? ఆయన కృప కింద ఉన్నాడు కాబట్టి పేతురు పశ్చాత్తాపపడగానే దేవుడు అంగీకరించి ఉంటాడు అరే అని. మరి అలాంటి సందర్భం నీకు లేకపోతే? పేతురు ఒకదాన్ని చూసి భయపడ్డాడు తెలుసా మీకు? జీవము గల దేవుడిని చూడకుండా గాలిని చూసి భయపడి మునిగిపోయాడు. తెలుసా ఆ సంగతి? యేసుక్రీస్తు తర్వాత నడిచినటువంటి వ్యక్తి ఎవరండి? నీళ్ళ మీద నడిచినవాడు పేతురే. కానీ ఎవరిని చూసి భయపడు? ఉట్టి గాలిని చూసి భయపడ్డ వ్యక్తిగా కనబడతాడు. దేవుని వైపు చూడకుండా నువ్వు ఒక్కసారి పక్క చూస్తే ఇక నీ బ్రతుకు మునుగుటే. కాబట్టి నీ బ్రతుకు ఎక్కడ ఉండాలంటే దేవుని మాట మీద ఉండాలి, దేవుని వైపు ఉండాలి. అప్పుడే నువ్వు నిలబడతావు. నీ ఆత్మీయ స్థితిలో నీకు ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. ఒకవేళ వచ్చినా దేవుడే చూసుకుంటాడు. సో దావీదుకి, అబ్రహాంకి వీళ్ళందరికీ రాలేదా అండి? వారి ప్రయాణంలో ఎన్నో వచ్చాయి. దానియేలుని కాపాడలేదా? రాజే ఏడ్చాడంట, అయ్యో కాపాడితే దినమంతా నిద్రపోకుండా. దానియేలు గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పేతురు విషయంలో అదైతే ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. శిష్యులలో ఇంకొక వ్యక్తి ఎవరున్నారు చూడండి. తోమా గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 28లో ఉంటుందన్నమాట. యేసుక్రీస్తు పునరుత్థానము జరిగిన తర్వాత శిష్యులకు కనబడ్డాడు. ఏంటి దానికంటే ముందు ఏమన్నాడని, నా ప్రక్కలో ఉంచి నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఇండుమా. నేను ఏంటి సందర్భం ఏంటి? తోమా శిష్యులలో ఒకడు. ప్రభువైన యేసుక్రీస్తు లేచిన తర్వాత ఈ 20వ అధ్యాయంలో మీరు చదవండి 19వ వచనం నుంచి. ఒకసారి వచ్చాడు, యూదులందరికి భయపడి శిష్యులందరూ కలిసి ఒక ఇంట్లో తలుపులు వేసుకొని ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు తోమా వారితో లేడు. ఇంకోసారి వచ్చాడు, తోమా లేడు. అయితే మూడోసారి వచ్చినప్పుడు వీళ్ళు చెబితే నమ్మట్లేదు. అయ్యో యేసుక్రీస్తు వచ్చాడు, లేచాడు అని అంటే నమ్మట్లేదు. అయితే చూడండి, ఇప్పుడు 26వ వచనం నుంచి చూస్తే అప్పుడు 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉన్నాడు. అంతకుముందు ఏంటంట, తోమా వారితో లేకపోయినని చూస్తాం 24వ వచనంలో. తోమా లేడు. అయితే నమ్మట్లేదు, అంటే అవిశ్వాసం. ఏమిటి ఈ అవిశ్వాసం? మరి అందరూ నమ్ముతున్నారు, ఈయన ఎందుకు నమ్మట్లేదు? నేను చూస్తే తప్ప నేను నమ్మను. సో ఆత్మీయ స్థితిలో
ఇలాంటి ఒక స్టేట్ కూడా మన బ్రతుకులో ఉంటుంది. ఇలాంటి స్థితి కూడా మనం ఒకసారి అనుభవిస్తాం. ఏమో ఇది ఉందో లేదో, ఏమో ఇది అవుతుందో లేదో, ఇవన్నీ ఆలోచనలు నీ బ్రతుకులో ఉంటాయి. అప్పుడు తోమాకి ఏమన్నాడైనా, ఏమని పేరు పెట్టి పిలిచాడంటే ఆయనని? అల్ప విశ్వాసము అన్నాడు. అల్ప విశ్వాసి అన్నట్టే కదా ఆయన. ఇంకా ఓ అల్ప విశ్వాసి అన్నట్టే కదా. నువ్వు కావాలంటే చేయి పెట్టి, నువ్వు కాకపోతే ఎవరు ధన్యులు అంటే మరి నీకంటే ఇంకా కొంతమంది ధన్యులు అని అంటాడు 29వ వచనంలో. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతడితో చెప్పాను. సో ఇప్పుడు చూడకుండా నమ్మినటువంటి వారే ధన్యులు. క్రీస్తుతో పాటు ఉన్నటువంటి వ్యక్తే. దేవుని వాక్యం వింటున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, జీవ గ్రంథాన్ని రోజు చదువుతున్నాం, కానీ మనలో ఏదో ఒక అల్ప విశ్వాసం ఉంది. అది అయితే తప్ప నేను చూడను, ఇది చేస్తే తప్పని పెట్టుకొని కూర్చో ఉంటాం. సో అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ధన్యుడవు కావన్నట్టే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు చూడక నమ్మాలి, నువ్వు విశ్వాసంతో నమ్మాలి. నువ్వు విశ్వాసంతో అబ్రహాం వలె నువ్వు నమ్మాల్సిందే. అలాగైతేనే దేవుడు నిన్ను ఒక మంచి విశ్వాసిగా నీ యొక్క ఆత్మీయ స్థితిని ఆయన గ్రహిస్తాడు, ఆయన గుర్తిస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. యోనా గురించి తెలుసు కదమ్మా. యోనా బ్రతికి ఏంటి? ఒక దగ్గరికి పొమ్మంటే ఆయన సొంత ఆలోచనలతో ఇంకో దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. చూడండి, యోనా గురించి చదవండి. మొదటి అధ్యాయంలో యోనా గ్రంథం చదవండి. మొదటి అధ్యాయంలో 3వ వచనం. మొదటి అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా యొప్పేకి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ఇప్పుడు ఎక్కడ పోయాడు అసలు? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఇది ఎవరి ఆలోచన? ఇది తనకు తానే నిర్ణయం చేసుకొని దేవుని మాటకి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు తను చేసుకొని ఇంకో దగ్గరికి పోవాలని, ఆయన నినివే దగ్గరికి వెళ్ళమంటే తర్షీషుకు పోవాలని ప్లాన్ చేసుకున్నటువంటి సందర్భం మనకు తెలుసు. సో దేవుని యొక్క ఉద్దేశము ఇక్కడ ఏమవుతుంది? ఆయనకు పనిష్మెంట్ వస్తుంది. ఎక్కడ పడ్డాడు? 17వ వచనంలో, మొదటి అధ్యాయం 17వ వచనంలో, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండేది. తీసుకుపోయి మొత్తం సముద్రంలో పడేస్తే ఆయన పోయి ఎక్కడున్నాడు? మత్స్యం కడుపులో ఉన్నాడు. ఎక్కడ ఉండవలసిన వ్యక్తి? ఒక ప్రవక్తగా, బాబు నువ్వు వెళ్ళు, నా మాటలు నీ మాటలుగా ప్రకటించు, నాకు బూరగా నువ్వు వెళ్ళు అని చెబితే, అదేంటి వాళ్ళ పాపం మరీ ఘోరమైంది, ఈ దేవుడికి ఏం పని లేదన్నట్టుగా ఆలోచన చేసి, నేను పోయి చెబితే వాళ్ళు మారు మనసు పొందుతారని ఒక సొంత ఆలోచనలు చేసుకొని వెళితే తీసి ఆయన్ని పడేస్తే కింద పోయి నాచులో పడ్డాను. ఆయన ప్రార్థన 2వ అధ్యాయంలో చూస్తే, నేను ఎక్కడున్నాను, నేనేం చేశాను, మామూలు వలపోత కాదు ఇది. ఇది ఎవరు చేసుకున్న పని? ఎవరు చేసుకున్న పని అండి? తనకు తానే. నువ్వేం చేయాలి? నా మాటని ఉన్నదన్నట్టుగా నువ్వు ప్రకటించాలి. దేవుని దగ్గర నుంచి పొందుకున్న సమాచారాన్ని నువ్వు వెళ్ళి ప్రకటించాలి. నీ సొంత ఆలోచనలు చేయకూడదు. సొంత ఆలోచన దేవుని వాక్యంలో ఉన్నట్టుగానే నువ్వు బోధించాలి. ఎందుకంటే ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్కు ఈ గ్రంథంలో ఉంది. నువ్వు దానికి వేరే భాష్యములు పలకాల్సిన పని లేదు. కొత్త అర్థాలు తీసి కొత్తగా ఏదేదో ఈ లోక మాలిన్యమంతా దానికంటి దీని పరిశుద్ధతను నువ్వు పోగొట్టకూడదు. ఒక బోధించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు వాక్యములాగే అందులో ఉన్నది అర్థము తప్పకుండా నువ్వు దాన్ని బోధించాలి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఈయన సొంత ఆలోచన చేసుకొని పెడితే రెండోసారి ఆయనకు ప్రత్యక్షమైంది. 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్కు రెండోసారి ప్రత్యక్షమై, సరే ఆయన రిపెంట్ అయ్యాడు కాబట్టి, ఆయన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఆయనకి ఇంకో ఛాన్స్ వచ్చింది. నువ్వు వెళ్ళి నువ్వు అది చేస్తే ఆయన గురించి ఏమంటాడు? అరే నువ్వు కష్టపడకుండాను, చూడండి 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటాడు. యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే చదవండి, 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నీనెవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని. దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందండి? అప్పుడు కానీ ఆయనకు అర్థం అవ్వలేదు, యోనాకు అర్థం అవ్వలేదు. యోనా ఎవరు? మామూలు ఆర్డినరీ వ్యక్తి అండి. ఒక ప్రవక్తగా దేవుని చేతిలో పిలువబడ్డటువంటి వ్యక్తి.
నువ్వు ఒక దేశాన్ని రక్షించు అని పంపబడుతున్నటువంటి వ్యక్తి, ఆయనకు ఇంత చిన్న ఆలోచన రాలేదు. దేవుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, నువ్వు ఈ చెట్టు అసలు నువ్వు పెట్టలేదు, నువ్వు చేయలేదు అంటే ఏంటి? నువ్వు సృష్టికర్తవు కావు, నువ్వు మమ్మల్ని కనలేదు, నువ్వు ఇంకేమీ చేయలేదు. నీ పని ఏంటి? నువ్వు వారికి నా మాటలు చెప్పి నువ్వు వారిని పెంచాలి. నా మాటలు మాత్రమే నువ్వు చెప్పాలి. అంటే నువ్వేంటి ఇక్కడ? జస్ట్ బూరలాగా ఉండాలి అంతే. నువ్వు అనుసంధానకర్తగా ఉండాలి. సో ఉండి వారిని ఏం చేయాలి? వారిని సక్రమమైన మార్గంలో నడిపించాలి. వాక్యపు వెలుగులో వారి బ్రతుకులను నడిపించాలి. అంతేగాని నువ్వు వారి విషయంలో ఏదో రకంగా ఆలోచన చేస్తే, ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను విచారపడాలి, నేనే వారి గురించి విచారపడాలి అని అంటున్నాడు. కాబట్టి యోనా బ్రతుకు కూడా పశ్చాత్తాపడ్డాడు. కానీ అలాంటి వ్యక్తులు కూడా మనలో ఉంటారు. ఒక ఆత్మీయ స్థితిలో ఒకసారి ఇలాగ ఆలోచన చేసి ఆ చివరికి కానీ వారికి అర్థమవ్వదు దేవుని యొక్క ఉద్దేశము. కానీ పేరుకు మాత్రం శిష్యుడే, పేరుకు మాత్రం ఇంకెవరిని జ్ఞాపకం చేశాను? దగ్గర ఉన్నటువంటి శిష్యుడే. ఆ తర్వాత ఇప్పుడు ఈయనెవరు? తోమా ప్రవక్తనే. యోనా ఎవరు? ప్రవక్తనే. పేరుకు మాత్రం ఉంది, కానీ లోపలేముంది? వారి ఆలోచనలు, సొంత ఆలోచనలు, సాతాను యొక్క ఆలోచనలు కొన్ని ఉన్నాయి. అయితే వీరు కొంత సందర్భం వచ్చాక పశ్చాత్తాపడ్డారు దేవుని యొక్క వాక్కు మళ్ళీ వచ్చినప్పుడు. అయితే ఇంకా మూడో రకం ఉన్నారని చెప్పాను కదా నేను. మూడో రకం ఎవరంటే, ఈ ఫస్ట్ రకం ఎంత క్లోజో ఈ మూడో రకం అంత ఫార్ అవే ఫ్రమ్ ద గాడ్ అంటాం. అంత దూరం అనమాట. ఇక తప్పిపోయిన కుమారుడు కదా, పరిగెత్తుకొని పోయి పందుల పొట్టు తినడానికి కూడా అక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితిని అనుభవించే బ్రతుకు ఉన్నటువంటి విశ్వాసులే అని చెప్తాను. ఎందుకు విశ్వాసులు అంటాను నేను? మరి ఎందుకు ఆయనను విశ్వాసాన్ని సంబోధిస్తాను నేను? చెప్పండి. తప్పిపోయిన కుమారుడు యొక్క కథ అది నిజమైంది కాదది. దేవుడు ఉపమాన రీతిగా చెప్పాడు. యాక్చువల్గా ఒక ఆయనకి 2 కుమారులు ఉండేది, ఒక ఆయన పెద్ద ఆయన, ఒక ఆయన చిన్న ఆయన అని. అయితే తండ్రి యొక్క హృదయం ఎలాగుందో, తండ్రి కుమారుల యొక్క హృదయం ఎలాగుందో చెప్పడానికి దేవుడు చెప్పినటువంటి ఉపమానం అది. సో తను ఎందుకు విశ్వాసి అని అంటున్నానంటే, ఆయన ఎవరి కుమారుడని పోల్చబడింది? తండ్రి కుమారుడే. తండ్రి ఎవరు మరి? పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి కుమారుడు అయినప్పుడు ఆయన దేవుని కుమారుడే కదా. మరి దేవుని కుమారుడే, కానీ ఏంటంట ఆయన ఆలోచన ఏంటంటే, నేను వెళ్ళిపోతాను, నేను దూర ప్రయాణమై వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను అంటే అవిధేయుడై దూరంగా పోయినటువంటి వ్యక్తులు. కుమారుడే కానీ ఆయన ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండకుండా వెళ్ళినటువంటి బ్రతుకు. ఇప్పుడు నేను మీకు ఒకరిని జ్ఞాపకం చేస్తాను. నాజీరు చేయబడిన వ్యక్తులు ఉన్నారు కదండి. నాజీరు చేయబడిన వ్యక్తులు. సంసోను గురించి తెలుసు కదా. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయము 20వ వచనం, 16వ అధ్యాయము 20వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను యొక్క జీవితం ఉంటుంది. చదవండి. 16వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఎప్పట్లాగే మళ్ళీ విదిల్చుకొని పోవాలని ప్లాన్ చేస్తారు. చదవండి. ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఎంత భయంకరమైన మాట ఉందో తెలుసా అందులో? మీరు దాన్ని చుట్టూ రౌండ్ చేసుకోండి. ఏమని ఉందంటే, ఎప్పటి ఎట్లు అని. అంటే ఎప్పుడు ఇంకా ఇలా తప్పు చేస్తాను, మళ్ళీ సాయంత్రం ప్రార్థన చేస్తాను, దేవుడు క్షమిస్తాడు అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇది పాపము చేయడం, పడిపోవడం, ప్రార్థన చేయడం, పడడం, ప్రార్థన చేయడం. ఎన్నిసార్లు తప్పు చేస్తారు? ఈ మాటకి ఒక మాట నేను అనుసంధానం చేసి చెప్తాను. ఏంటంటే, ఎన్నిసార్లు గద్దించినను లోపడని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తాను నేను. ఒకసారి ఇంకోసారి అయిపోయింది. చివరిసారి వచ్చింది. ఏమైంది అప్పుడు? ఎప్పటిలాగానే నేను ఇప్పుడు లేచి ఇట్లా చేసేసిపోతాను అని అనుకున్నాడు. ఎవరి సాంసోన్? మరి సంసోన్ ఎవరండి? నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. మంగళకత్తి తన మీదికి రాకుండా ఎంత భయభక్తులతో, ఎంత దేవుని యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వ్యక్తి తను. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి దేవుని పిల్లల్ని రక్షించడానికే పుట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు? పోయి ఒక ఆమె తొడ మీద తలబెట్టి పడుకొని తన బలమంతా ఎక్కడుందో చెప్పేసుకొని
ఇక లేవలేని పరిస్థితిలో లేదా రెడ్ హ్యాండెడ్గా సాతానుకి చిక్కినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఏమైందంటే ఇక్కడ యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. యెహోవా నిన్ను ఎడబాసెనని నీకు తెలియదు. ఒకసారి నువ్వు అనుకుంటావు ఇవాళ బాగుంటాను, మళ్ళీ పడిపోతాను, మళ్ళీ బాగుంటాను, ఇదే పనా అండి విశ్వాసికి ఎవరు పడతారు చెప్పండి? చిన్న పిల్లలు పడితే అరే వాడు పిల్లవాడు తెలివగా చూడకబడ్డాడు అని వాడిని లేపుతాం, వానికి మందు పెడతాం, వాడిని అజ్జిస్తాం. మరి పెద్దవాళ్ళు పడితే ఏమంటారు? వీడికి బుద్ధి లేదని అంటాం. అంతే కదండి. ఒక విశ్వాసిగా కొంత ఏజ్ వచ్చాక నువ్వు కింద పడుతున్నావని అంటే నీకు ఆత్మీయ బుద్ధి లేదన్నట్టే. దేవుని యొక్క వాక్యము నీ బుద్ధి వికసింపజేసేటట్టుగా లేదని, దాన్ని వాక్యంగా నువ్వు అంగీకరిస్తలేవనే అర్థం. కాబట్టి ఒక విశ్వాసిగా నువ్వు కొంత దూరం ప్రయాణించాక నువ్వు పడిపోతే అది నీ హృదయంలో ఆ వాక్యమే లేదని. ఇప్పుడు ఈయన ఎవరు మరి? నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి. దేవుడు ఎంత బలాన్ని ఇచ్చాడు ఆయనకి? ఎంత బలాన్ని ఇచ్చాడు? ఇట్లా దౌడ ఎముకతో అసలు ఆయన గురించి పాటలు పాడతారు, ఆయన గురించి చరిత్ర చదివితే అంత భయం. ఇట్లా ఆ దర్వాజాలన్నింటినీ తీసుకెళ్ళి ఇట్లా అని పట్టుకొని పోయాడంటే మొత్తమే. లాస్ట్కి బలం ఇస్తే ఏమైంది? ఆ గుళ్ళో ఉన్న అన్ని ఇలా అంటే అన్ని కలిసి ఆయనతో పాటు అక్కడ చచ్చిపోయాయంట. అందరు చచ్చిపోయారు. ఎంత బలము, ఎంత బలాఢ్యుడు. ఏంటి బలహీనత? ఏమిటి బలహీనత మరి? సో దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? దేవునికి దూరంగా పోతే దేవుడు ఎడబాసనని తెలియనంతగా ఆయన ఇంకొకరి చేతిలో పడిపోయాడు. ఎవరి చేతిలో పడిపోయాడు? దెలీలా చేతిలో పడిపోయాడు. అంటే దేవుడు నన్ను ఎడబాసననే సంగతి కూడా గుర్తులేనంతగా, అంటే గుర్తించలేనంతగా. కాబట్టి విశ్వాసికి ఇది గుర్తించాలంటే నువ్వేం చేయాలి? వాక్యాన్ని చదువుతూ రావాలి. దేవుని వాక్యాన్ని చదివితే అది నీకు అర్థమైతే అది ఒక ఔషధంలాగా నీ బాడీలో పనిచేస్తుంది. ఆత్మీయంగా నీకున్న రుగ్మతలన్నింటినీ తీసేస్తుంది అది. నువ్వు దాన్ని చదవవు, దాన్ని విన్నా ఒక్కసారి కూడా దాన్ని గుర్తు చేసుకోవు. మరి గుర్తు చేసుకోకపోతే ఎలాగ ఎదిరిస్తావు? శోధనని ఎలాగ ఎదిరిస్తావు? యేసుక్రీస్తు మనకు మాదిరిగా కనబడతాడు. వాక్యాన్నే చూపి సాతాన్ని ఎదిరించిన సందర్భాలు మనకు కనబడతాయి. కాబట్టి ఇక్కడ దేవునికి దూరంగా వెళ్ళిపోతే చివరికి ఏమైంది? ఆయన మరణం ఆయనే కొని తెచ్చుకున్నట్టుగా అయింది. ఆయన కూడా చచ్చిపోయాడు. బలం పొందాడు కానీ చచ్చిపోయాడు. ఎంత దూరంగా వెళ్ళాడు చూడండి. సొలొమోను గురించి చూడండి. సొలొమోను గురించి మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. యథార్థము కాకపోయాను. ఏంటి ప్రాబ్లం ఏంటండి? ఈయన ప్రాబ్లం ఏంది మరి? సొలొమోను ఏంటి? దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదును కాదని దేవుని యొక్క మందిర నిర్మాణ బాధ్యతలు సొలొమోనుకి ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప బాధ్యతను, ఎంత గొప్ప భాగ్యాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. ఆయన జ్ఞానం అడిగితే జ్ఞానం ఇచ్చాడు, ఇంకా ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. ఆయన అడిగిన దానికి చాలా రెట్టింపు ఇచ్చాడు. అయితే ఈయన చేసిన పని ఏంటి? వృద్ధాప్యంకి వచ్చేసరికి బుద్ధి మారిపోయి ఎంతమందిని ఉంచుకున్నాడో ఎంతమందిని చేసుకున్నాడు. కామాతురత గలవాడై అని రాస్తాడు 2వ వచనంలో. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. ఈ కామాతురత గలవాడై ఏం ఉద్దేశం ఏంటి? నువ్వు ఎవరి వంశంలో ఉన్నావు? ఏ పని మీద నువ్వు నియమింపబడ్డావు? ఎవరిపైన రాజుగా ఉన్నావు? నీ బ్రతికేంటి? చివరి దశలో నీ బ్రతికేంటి? చివరికి ఏమైంది మరి? ఆయన వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పాయి. దేవతా స్తంభాలని కట్టించాడు. బయలు దేవతలను ఎన్నో పూజించడానికి కారణమయ్యాడు. ఇది ఆయన యొక్క బ్రతకని మనం చూస్తాం. ఆయన గురించి దేవుడు ఏం రాసిపెట్టాడు ఇక్కడ? యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. మరి అనుసరింపలేదంటే ఈయన దారి, ఈయనకే దారి, కొత్త దారి వేసేసుకున్నాడు. ఆది కాండంలో నరులు హృదయము ఆలోచనలు చెడ్డవి, వారి మార్గములన్నీ వాళ్ళే చెరిపేసుకున్నారు అన్నట్టు సొలొమోను చెరిపేసుకున్నాడు.
సో దేవుని మార్గంలో వెళ్ళకుండా ఆయనకో మార్గం వేసుకొని ఎక్కడికో పోయాడు. దేవుని దృష్టిలో ఇలాగా వర్ణింపబడుతూ వచ్చాడు. కాబట్టి విశ్వాసిగా నీ ఆలోచన విధానం, నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుంది? దేవునికి చాలా దగ్గరగా ఉన్నావా, లేదంటే ఈ సంశయాలతో పడుతూ లేస్తూ ఉన్నావా, లేదా వీళ్ళలాగే ఇప్పుడు చెప్పినటువంటి సంసోను వలె, ఆ తర్వాత సొలొమోను వలె నీ బ్రతుకుందా? ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యూదా ఇస్కరియోతు తెలుసు కదా. యూదా ఇస్కరియోతు గురించి చదవండి ఆ మాట. యూదా ఇస్కరియోతు ఎక్కడున్నాడు? 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనకు ఆయన గురించి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆయన గురించి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అంటే చివరిలో 26వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడు. ఏంటంటే ఈ సందర్భం అంతా మీకు తెలుసు. 12 మంది శిష్యులలో ఆయన ఉన్నాడు. 14 నుంచి చూస్తే మనం 14 వచనం చదవండి ఎవరైనా. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చేశారు. అప్పుడే వెంటనే బేరం కుదిరిపోయింది. నువ్వేమి ఇస్తావు అని అంటే ఇక పాటు తొందరగా తీసేసుకో అంటే తొందరగా పని కావాలని నువ్వు ఇక తీసుకో ఇచ్చేది. ఎవరి యూదా? ఎవరంటే ఇస్కరియోతు యూదా. 12 మంది యేసుక్రీస్తుతో పాటు నడిచినటువంటి వ్యక్తే. కానీ ఇంత సింపుల్గా దేవుణ్ణి అమ్మేశాడు అని మనం చూస్తున్నాం. ఎంత సింపుల్గా అంటే మీరేమిస్తారో చెప్పండి నేను ఇచ్చేస్తా. ఎంత చులకనగా, ఎంత అదిగా అడిగినట్టుగా ఉందో చెప్పండి. వాళ్ళ దగ్గర ఎక్కడ ఉండాలి ఇప్పుడు? ఆ సందర్భం ఏంటి? కిందకు వచ్చే సందర్భం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు ఏమో పులియని రొట్టెల పండుగలో మొదటి దినం ముందు పస్కా వచ్చింది, మనం ఏం చేద్దామనంటే పస్కాను అక్కడికి వెళ్ళి సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తుంటే ఈయన పోయేమో ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను ఆయన అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారు అని అంటున్నాడు. అయితే అన్నాడు, మాట్లాడేసుకున్నాడు, డబ్బులు తీసేసుకున్నాడు, మళ్ళొచ్చి ఏం చేస్తున్నాడు? ఆ బల్లలో చేయిస్తుండు. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. 12 మంది శిష్యులు 20వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనం చేయుచుండగా ఆల్రెడీ ప్రభువుకు తెలుసు ఆ సంగతి. ఎందుకు ప్రభువుకు తెలుసు చెప్పండి నాకు? ఎందుకు తెలుసండి? ఆయన హృదయాలను చూసేటువంటి వాడు. మనుష్యుడు పైరూపాన్ని లక్ష్య పెడతాడు, పైరూపాన్ని చూస్తాడు, బాగుండు మంచిగా ఉన్నాడు అనుకుంటాం. కానీ లోపల చూసేటువంటి వాడు ఎవడంటే దేవుడే. ఆయనకు తెలుసు. 12 మంది అని ఎందుకు అంటున్నానంటే అక్కడ ఇస్కరియోతు యూదా మళ్ళీ వచ్చేసాడు బ్యాక్. ఆ 30 వెండి నాణాలు తీసేసుకున్నాడు. మళ్ళీ వచ్చి ఏమీ ఎరగనట్టు ఇక్కడ బలలో చేయడానికి ఆయనతో పాటు కూర్చున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను అప్పగించేటువంటి వాడు నాతో కూడా ఈ పాత్రలో చేయేస్తాడు అని అంటే ఆయన అంటాడు 25వ వచనంలో, 25వ వచనం, ఆయన అప్పగించిన యూదా ఏమంటున్నాడు? బోధకుడా నేనా అని అడుగుతున్నాడు. నేనా అని అంటున్నాడు. అంటే ప్రభు అంటాడు నీవు అన్నట్టే అనేసాడు. అంటే నువ్వే బాబు అన్నట్టుగా చెప్పేశాడు. ఎంత దేవుని యొక్క హృదయము ఎలాగా ఉందో మనం ఆలోచన చేస్తాం. అయితే పోనీ మరి ఆయన బ్రతికాడా చెప్పండి? దేవునికి ఎంత దూరంగా వెళ్ళాడు చెప్పండి? పోయి ఉరి పెట్టుకొని చచ్చాడు. పోనీ ఆ తీసుకున్న 30 వెండి నాణాలు ఏమైనా తీసుకొని ఏమైనా బిల్డింగ్లు కట్టాడా అంటే అది లేదు. తీసుకెళ్ళి దేవాలయంలో పడేసి ఆయన పోయి ఉరి పెట్టుకొని చచ్చాడు. పైకి పేగులు బయటకు వచ్చేసాయి. ఎంత భయంకరమైన చావు. సో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటండి? ఉగ్రత పాలవడం కాదు. దేవుని పిల్లలు ఉగ్రత పాలవడం కాదు ఆయన కన్నది. రక్షణ పొందుటకే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. రక్షణ పొందుటకే మనము ఒక పాట రాశాడు అన్న, అందులో ఉంటుందన్నమాట. సో దేవుడు మనల్ని రక్షణ పొందడానికి కానీ ఉగ్రత పాలవడానికి నిన్ను దేవుడు కనలేదు. అదే తెస్సలోనిక రాసిన పత్రికలు అంటాడు, ఉగ్రత పాలవడానికి కాదు. కాబట్టి ఇక్కడ 3 రకాల మనుషులని మీకు జ్ఞాపకం చేశాను. వారి ఆత్మీయ స్థితులు దేవునికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు ఎలా ఉన్నాయో చెప్పాను. మధ్యస్థంగా అంటే ఇన్ బిట్వీన్, అంటే దీనికి దానికి అటు ఇటు కాకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎలాగున్నారో చూసాము. కానీ చివరికి దేవునికి దూరంగా వెళ్ళిపోయేటువంటి వారి పరిస్థితుల్లో పశ్చాత్తాపము పొందిన సందర్భాలు కనబడ్డాయి. ఎక్కడన్నా కనబడ్డాయని ఆయన ఒక యూదనేమో చచ్చిపోయాడు, సాంసోన్ ఏమయ్యాడు?
సంసోన్ ఏమయ్యాడు? ఆయన చచ్చిపోయాడు అందులో పడి. ఆ దేవాలయంలో అలా గుడిలో ఉన్నాడు కదా, అందులో చచ్చిపోయాడు. ఇప్పుడు మరణం అయిపోయిందంటే ఏంటి? అక్కడ శారీరక మరణమేమో కానీ ఇక్కడ మనకు ఆత్మీయ మరణమే. సో ఆత్మీయ మరణం పొందడం దేవునికి ఇష్టం కాదు. కాబట్టి ఇక్కడ నువ్వు దేవునికి దగ్గరగా, సో యు మస్ట్ బీ క్లోజ్ టు ది గాడ్. ఆయన ఆత్మలో, అదే నీకు స్పిరిచువల్ స్టాండర్డ్ లేదా స్పిరిచువల్ స్టేటస్. అంటే నీ ఆత్మీయ స్థితి అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు రావడము, ఇలాగ కూర్చొని పోవడం కాదు. దానితో పాటు ఏంటి? నీ హృదయము దేవుని యొక్క హృదయంతో ఎలాగా, ఏ స్థితిలో, ఏ స్థాయిలో అంటుకట్టబడి ఉంది అనేదే నీ యొక్క ఆత్మీయ స్థితిని అంచనా వేస్తుంది. అదే అని యొక్క ఆత్మీయ స్థితిని, అదే దానివల్లనే నీకు బహుమానం వస్తుంది. సో మనం ఎలా ఉన్నాం, ఏ జాబితాలో ఉన్నాం ఆలోచన చేసుకొని దేవుని వాక్యానుసారమైన పరిశీలన చేసుకొని ప్రభు బల్లలో పాల్పొందుదాం. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్.